తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యుడు డాక్టర్ జేమ్స్ వాట్ నిర్మించిన వీరచంద్రహాస్ చిత్రం సెప్టెంబర్ 20న మాట్నీ షో మీడియా మిత్రుల కోసం ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో 2018 నుండి తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. ఇది 4వ చిత్రమని, ఈ ఆర్ట్ రిలేటెడ్ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలి అని కోరారు. కన్నడ పరిశ్రమలో విజయవంతంగా ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని తెలుగులో తాను అందించడం జరిగిందన్నారు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రవి బసూర్ కన్నడ సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది అని, ఆయనతో కలిసి చిత్రానికి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులో చేయడం జరిగిందన్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ భిన్నమైన చిత్రాన్ని అందించడం సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ సంవత్సరంలోనే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, త్వరలో వాటి వివరాలు కూడా తెలుపుతామన్నారు. వీరచంద్రహాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడబోతున్నారు. సో ఇది నా యొక్క 4వ సినిమా అండి. ఇది నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 2018లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. సో యూత్ ఓపెన్ స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న March 21 రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ నా 4వ సినిమా ఇది కన్నడలో 100 years ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది. సో తెలుగులో ఇది మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లో కూడా ఇది September 19th ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలనే తపంతో రవి బసూర్ గారు కేజీఎఫ్, సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్. ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు. సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని, ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నా సినిమా అంటే నువ్వు తోపురా 2019లో వచ్చింది. గీతా అవార్డ్స్ ద్వారా రిలీజ్ అయింది. దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరియా అని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో. అసలు అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది అది. సో ఆర్టిస్ట్ అనే మూవీ March 21 రిలీజ్ చేసాం అక్రాస్ ద గ్లోబ్. సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది. అది ఆర్టిస్ట్ అనే సినిమా, కిల్లర్ ఆర్టిస్ట్. ఇది వచ్చేసిన 4వ సినిమా, ఈ సంవత్సరంలో 2వ సినిమా. సో దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడుతున్నాను. డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ తోటి ఒక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్లోనే. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయాలని ఆశ ఉందండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది. నా అన్ని సినిమాల్లో కూడా కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. హీరో హీరోయిన్ కూడా వాళ్ళు డెబ్యూ యాక్టర్స్. ఏపీ నుంచి తప్పకుండా రాజమండ్రి మరి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. రాజమండ్రి అనేది కళలకి పుట్టినది కదండి. సో ఇక్కడ మనం చాలా చేయవలసింది ఉంది. అలాగే నేను రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ కళనే కొంచెం ప్రోత్సహించాలని ఒక తపన నాలో ఉంది. సో రాజమండ్రి గోదావరి మధ్యలోనే ఒక సినిమా తీయాలని ఒక ఆశ కూడా ఉంది. ఒక మంచి రొమాంటిక్ సినిమా తీయాలని ఒక కోరిక నాకు ఉంది. అది సరైనటువంటి కథ రావాలండి. బికాస్ కంటెంట్ ఈజ్ ద కింగ్ కదా. కంటెంట్ ఉంటే చిన్న లేదు పెద్ద లేదు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. హీరోతో సంబంధం లేనటువంటి కథలు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. మూవీ అనేది నాకు ప్యాషన్ అండి. మ్యూజిక్ అన్నా మూవీస్ అన్నా చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉంది. దాన్ని బేసికల్గా నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి అధినేతనే గత లాస్ట్ 25 years నుంచి. అయినప్పటికీ ఈ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఒక వెపన్ అండి. ఇది గ్రేటెస్ట్ వెపన్. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గ్రేటెస్ట్ వెపన్. ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ ఇండస్ట్రీని ఎన్నుకోవడం జరిగింది.
సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కొత్త ఆర్టిస్టులకి ఆల్రెడీ ఛాన్సెస్ ఇస్తారని చెప్పారు. కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ మీరు ఇప్పుడు స్థానికంగా రాజమండ్రి నుంచి ఇచ్చేస్తున్నారు కాబట్టి రాజమండ్రికి ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నూతనంగా ఉన్న ఆర్టిస్టులకి కావచ్చు లేదా తారాగణం కావచ్చు అందరికి కూడా ఛాన్స్ ఇచ్చి ఏమన్నా ప్రాజెక్ట్ అనుకునే అవకాశం ఉందంటారు? బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీసాం ఆల్రెడీ. ఆ వెబ్ సిరీస్ కూడా అందరూ కొత్త నోట్లే రాజమండ్రి, అది కూడా తొందరలో రిలీజ్ అయిపోతుంది. అంటే పెద్ద ప్రొడక్షన్లు చేస్తున్నాము, చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే చాలా మందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకి. సో అందుకని కొత్త కొత్త వాళ్ళు కూడా మనం చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ భవిష్యత్ కాన్సెప్ట్స్ సోషల్ అవేర్నెస్ గా ఉంటాయా లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్? అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందండి, కమర్షియల్ కూడా ఉండాలి కదా. కమర్షియల్ లేకపోతే ఆ ఇండస్ట్రీకి అది ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి మనం తీసే సినిమాలకి. ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఈ వీరచంద్రహాస ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి, బట్ ఒక కల్చర్ని అప్లిఫ్ట్ చేయాలన్న తపంతో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. సో బట్ ముందు ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి, కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ యాజ్ వెల్ as కమర్షియల్ కంటెంట్.